సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను సర్వనాశనం చేసిన కోవట్లు కేటీఆర్, కేసీఆర్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. పసిపాప లాంటి రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్లతో తిరిగిందే బీఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం సీఎం రమేష్ ఇంటికి వెళ్ళావా లేదా, సిబిఐ, ఈడీ విచారణ ఆపాలని సీఎం రమేష్ని బతిమాలుకున్నావా లేదా అంటూ కేటీఆర్ను ఆది శ్రీనివాస్ నిలదీశారు. కేటీఆర్, నీ సొల్లు వాగుడు కట్టిపెట్టు. తెలంగాణ రాష్ట్రానికి శైలిలా మీరు మీ తండ్రే గుదిబండగా మారిన పరిస్థితి ప్రజలు గమనించిన వేళ పసిపాప లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి మీరా మాట్లాడగలరు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళతో తిరిగింది మీరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ దగ్గర కాళ్ళ వేళ్ల పడి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామన్నటువంటి మీరు అధికారం కోసం తెలంగాణను సర్వనాశనం చేసి అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి మీరా మాట్లాడగలరు. ఇప్పుడు మళ్ళీ బనకచర్లను అడ్డు పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను తెర మీదికి తీసుకురావాలని చేసి చెప్పేటువంటి మీ కుట్ల ప్రయత్నాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ తెలంగాణ పదాన్నే మీ బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజు తీసివేసి రాజే టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ పదాన్ని మీ పార్టీ నుంచి తీసివేసిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెంచుకున్నటువంటి మీరు ఈ రోజా మీరు రైతులు చెప్పేది. ముందుగా సీఎం రమేష్ ఎంపీ అడిగిన ప్రశ్నలు సమానం చెప్పు అంటున్నాం. మీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని మధ్యవర్తిత్వాన్ని నిర్వహించమని చెప్తూ ఈడీ, సిబిఐ కేసులు మా చెల్లి కవిత పైన ఉండకుండా చూడమని రాయబారాలు నడిపింది మీరు అని స్వయంగా సీఎం రమేష్ మాట్లాడుతున్నాడే ఎంపీ గారు. దానికి సూటిగా ముందు సమాధానం